దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళే భక్తులు మొదటగా కాణిపాకం వరసిద్ధి విఘ్నేశ్వరుని దర్శించుకుంటారు. తర్వాత శ్రీవారిని దర్శనార్థం తిరుమలకు వెళుతుంటారు. ఈ కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ రథాన్ని తమిళనాడుకు చెందిన శిల్పులు తయారు చేసి ఇచ్చారు. తమిళనాడులోని తిరుమణమలైకి చెందిన శిల్పులు అద్భుతంగా తయారు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ రథాన్ని తయారు చేసిన భక్తుడు సురేంద్రనాయుడు తయారు చేసి ఆ కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానానికి అందించడం జరిగినది. ఈ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన కాశీ దేవస్థానంకు ఈ యొక్క రథం అద్భుతంగా నిలుస్తుంది. ఈ రథంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. అంటే ఈ రథానికి ఉన్న 4 చక్రాలు చతుర్వేదములుగాను 7 స్తంభాలు సప్తర్షులుగాను పోలుస్తుంటారు. అలాగే 3 దేవతలను ప్రతిష్ఠించడం ఒక అద్భుతం. ఈ రథంపై నుంచే ఆ యొక్క కాణిపాకం మాడ వీధుల్లో వరసిద్ధి విఘ్నేశ్వరుని ఊరేగిస్తుంటారు. భక్తులు ఆ స్వామిని చూచి దర్శించుకొని చూచి తరించిపోతుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఏటా ఈ రథాన్ని ఉపయోగిస్తుంటారు. రథయాత్ర ఒక ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ రథానికి ఇంత చరిత్ర ఉంది. అంటే 1941 సంవత్సరంలో ఈ రథాన్ని తయారు చేసినట్లు మనకు స్థానికులు చెప్తున్నారు. చరిత్ర ఉంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే షేర్ చేయండి. నమస్కారం.